ఏర్పాటు చేశారు. దాని సంకల్పం ఏదైనా జాగృతి నవంబరు 24 సంచిక నుంచి జాతీయ సమైక్యత యాత్ర, శైవ వైష్ణవ తీర్థక్షేత్రాలు దర్శనం, పవిత్ర నదీనదాల సంస్మరణం, యావత్ దేశమంతటా వ్యాపించి ఉన్న శక్తిపీఠాల ద్వారా వ్యక్తమయ్యే భారత జాతి సమైక్యత ఏకత్వం చాలా వ్యాసాలలో ఉంది. అంటే యాత్రా విధానంతో వ్యక్తమయ్యే యావత్ దేశీయ భావము అన్నమాట. అసలు సంస్కృత సాహిత్యం అంతటా తీవ్రమైన మాతృదేశ భావన వ్యక్తమవుతూ ఉంటుంది. దురదృష్టవశాత్తు ఇవాళ దైవభక్తి ఉంది కానీ దేశభక్తి చాలా తక్కువగా ఉంది. ఎక్కువ మందిలో తక్కువగా ఉంది, తక్కువ మందిలో బాగానే ఉంది దేశభక్తి. అధర్వణ వేదంలో ఈ మాతృభూమి, వీర శూర యోధుల, పుణ్యమూర్తుల, సాహసుల, వర్తక, వాణిజ్య, వైజ్ఞానిక, కళాస్పారంగతుల, మహనీయుల, సత్పురుషుల వివరాలు ఇస్తూ అధర్వణ వేదంలో అనంతమైన అమూల్య వన ఔషధులు కలిగి ఉన్న భూఖండమని ఈ అధర్వణ వేదం ఈ భూమిని గురించి చెబుతోంది. అంటే మన భారతదేశాన్ని, భరత ఖండాన్ని గురించి. ఈ భరతఖండంలోనే ఇవాళ అంతో కోల్పోయి అటు ఆఫ్ఘనిస్తాన్గా, ఇటు పాకిస్తాన్గా, అటు బంగ్లాదేశ్గా, ఇటు బర్మాగా, అటు శ్రీలంకగా విడగొట్టబడి నేపాల్గా ఇవన్నీ పోయిన తర్వాత మిగిలినదే భారతదేశంగా ఇవాళ చెప్పుకుంటున్నాం భరతఖండం అని. అందుకని అఖండ భారత్ సంకల్పం అటు అరవిందులు చేశారు. అలాంటి అఖండ భారత సంకల్పం రాష్ట్రీయ స్వయం సేవక్ యొక్క ముఖ్య లక్ష్యంగా కూడా ఉంది. అంటే భారతదేశంలో ఎన్ని మతాలైనా ఉండొచ్చు, మనందరం భారతీయులమనే భావన పరిడివిల్లపజేయాలి అందరిలోనూ అనే భావన. కాబట్టి ఇంత అమూల్య వనౌషధులు కానీ ఈ భూఖండం అని చెబుతుంది మన పురాణాలు, అధర్వణ వేదం. సముద్రంతో ఆవృతమై పవిత్ర సింధు నది జలాదుల చేత సస్యశ్యామలమై మహోన్నతమై ఉన్న ఈ మట్టి మీద మన పూర్వులు కర్మిష్ఠులై జీవించారని ఆర్మీ వాంగ్మయం చెబుతుంది. ఆర్మీ వాంగ్మయం అంటే సైన్యానికి సంబంధించింది కాదు. ఆర్మీ అంటే ఆర్యులు అంటే పూజించదగిన వారు. ఈ ఆర్యులనే అనే పదం మన వేదాల్లో కొన్ని వందల సార్లు ఉపయోగించబడింది. అందుకనే ఈ ఆర్యపుత్ర అని సీతాదేవి రాముల వారిని సంబోధిస్తుంది. అంటే ఆయన విదేశాల నుంచి వచ్చినవాడని కాదు. అక్కడ ఆర్యపుత్ర అంటే ఓ గౌరవమైన కుటుంబం నుంచి వచ్చిన వాడా అని. అంటే ఆర్యులు అంటే గౌరవించదగిన వారు. ఎవరిని గౌరవిస్తాం? మంచి లక్షణాలు ఉన్న వాళ్ళని గౌరవిస్తాం. అలా మంచి లక్షణాలు కలిగిన వాళ్ళు. మన వేదాలన్నీ అట్ట మంచి లక్షణాలు చెప్పినాయి కాబట్టి ఆ వేదాలు చదువుకుని ఆ వేదాలను ఆచరించి అందరూ మంచిగా జీవించారు కాబట్టి వాళ్ళని ఆర్యులు అన్నారనమాట. అంతే. అంటే కానీ ఆర్యులు మధ్యాసియా నుంచి వచ్చారు, ద్రావిడులు ఈ దేశం వాళ్ళు భారతదేశంలో పుట్టారు కాబట్టి ఆర్యులకు ద్రవిడులకు ఇద్దరికి పసగలేదు. ద్రవిడు రావణుడు ద్రావిణుడు, శ్రీరాముడు ఆర్యుడని విదేశీ కథనాలు ప్రచురించి మనని 2 భాగాలుగా చేశారు. ఆ భాగమే పాతుకుపోయి తమిళనాడులో మేము ద్రవిడ జాతికి సంబంధించిన వాళ్ళు ముదిరిపోయి, వాళ్ళకి పచ్చకామెరలు ముదిరిపోయిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్టు వాళ్ళకు కూడా మేము వేరేనే భావన అలా వాళ్ళకి ఇంకా రగిలిస్తూనే ఉన్నారు ద్రవిడ పార్టీలు అక్కడ. వాస్తవంగా మనమంతా ఒకటే. చివరికి రావణుడు కూడా ఆయన విశ్వబ్రహ్మ, అందుకనే బ్రాహ్మణుడు. అందుకే ఆయన చంపినప్పుడు ఆ బ్రహ్మహత్యా పాతకం పట్టుకోకుండా ఉండాలని రామేశ్వరంలో రాముడు విగ్రహాన్ని సీతాదేవి చేసిన ఆ సైతికలింగాన్ని కూడా అక్కడ ప్రతిష్ఠించాడని చెప్పుకున్నాం కదా. అయితే ప్రవర్తన చేత బ్రాహ్మలే రాక్షసులు అయ్యారు. హిరణ్యకృష్ణుడు ఏంటి, రాముడు ఏంటి, రావణాసురుడు ఏంటి, వీళ్ళందరూ. అలాగే నీచ కులంలో పుట్టినటువంటి అని వాళ్ళు చెప్పుకున్నటువంటి వాల్మీకి, వశిష్ఠుడు వీళ్ళందరేమో గొప్పవారిగా బ్రాహ్మవేత్తలుగా పరిగణింపబడ్డారు. కాబట్టి గుణం చేతనే కానీ కులం చేత కాదు అనేది మనం చెప్తాం. దాన్ని కులం చేత అన్నట్టుగా కులాల మధ్యలో విభేదాలను పెట్టి మనని ఇప్పటికీ పరిపాలిస్తూనే ఉన్నారు విదేశస్తులు. మన వాళ్ళ భావజాలాన్ని జొప్పించి కొంతమంది మనసుల్లో. కాబట్టి ఆర్యవాంగ్మయం ఏం చెబుతుందంటే మన వాళ్ళందరూ కూడా పూర్వ కర్మిష్ఠులై అంటే కర్మని వాళ్ళ జీవిత లక్ష్యంగా చేసుకున్నారు. కర్మ అంటే పుట్టినవాడు ప్రతివాడు కర్మ చేయాల్సిందే. కర్మ చేయకుండా ఎవడో ఉండలేడు.
చివరికి నేను ఊరికనే ఉన్నాను అనుకున్నా నువ్వు శ్వాసిస్తావు, అంటే శ్వాసని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తుంటావు, అది కూడా కర్మే. కాబట్టి కర్మ చేయకుండా ఉండడు. అయితే ఆ కర్మ ఎలా చేయాలంటే ఆ కర్మ భగవదర్పిత బుద్ధితో నీ కర్మలను నువ్వు ఆచరించమనే మన వేదాలన్నీ చెప్పినాయి. అట్లా కర్మిష్ఠులై జీవించారన్నమాట మన వాళ్ళందరూ. విష్ణు పురాణం కూడా అలాగే శ్లాఘించింది. గాయంతి దేవా కిల గీత కాని ధన్యాస్తుతే భారత భూమి భాగే స్వర్గ న వర్గ సదమార్గభూతే భవంతి భూయ పురుషాహ మరత్వాత్ అని. అంటే దీని అర్థం స్వర్గానికి మార్గము అనదగ ఈ దివ్య దేశంలో జన్మించిన వారు మనకన్నా అదృష్టవంతులు. ఈ భూమిలో జన్మించిన వాళ్ళందరూ అదృష్టవంతులే మిగతా వాళ్ళకంటేనని. అందుకే విదేశాలకి పైన వెళ్ళొచ్చి ఉపన్యాసాల కోసం తిరిగి వచ్చినటువంటి వివేకానందులు ఈ భారత భూమి మీద అడుగుపెట్టగానే ఆ మట్టిని తీసుకుని నెత్తి మీద కాస్త వేసుకున్నాడు. అంటే అక్కడ కలిగిన కల్మషం అంతా పోవాలి, ఈ పవిత్ర భూమిలో దిగాను కాబట్టి ఇక్కడ కల్మషం అంతా పోతుందని నెత్తి మీద మట్టేశాడు. అలాంటి పవిత్ర భూమి ఇది. అందుకని ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ అదృష్టవంతులని ఈ శ్లోకం ద్వారా మనకు చెప్పారు. దేవతలు భరతవర్షం గురించి ఇలా గానం చేశారనమాట ఇప్పుడు పై చేసిన శ్లోకంలో. చివరకు రామాయణంలోని జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అనే జాతీయ మహావాక్యం నేటి వరకు కూడా దేశభక్తికి స్ఫూర్తిదాయకంగానే ఉంది. లక్ష్మణుడికి బంగారు లంకను చూసి అబ్బా ఎంత బాగుందిరా అనుకుంటే అప్పుడు మా కన్న తల్లికై అలాగే పుట్టిన దేశం కంటే గొప్పది ఏదీ కాదని రాముల వారు ఓ సలహా ఇచ్చాడు. అదే రామాయణంలో జననీ జన్మభూమి ఇచ్చే స్వర్గాదపి గరీయసి. ఇలా జన్మభూమి రామాయణంలో చెప్పినటువంటి ఆ వాక్యం మహావాక్యం దేశభక్తికి స్ఫూర్తిదాయకంగా ఇప్పటికీ నిలిచింది. జన్మభూమి మీద ఇంతటి గాఢ అనురక్తిని తాత్వికంగా కలిగిస్తాయి ఈ పురాణాలన్నీ కూడా. ఇక ఆ భావనను క్షేత్రస్థాయిలో దేశమంతా విస్తరించి ఉన్న పవిత్ర తీర్థక్షేత్రాలు చేస్తున్నాయి ప్రస్తుతం. ఇదంతా మన దేశమే, మనం ఆమె పుత్రులం. మాతాభూమికి పుత్రోహం పృథివ్యాం అంటే ఈ భూమి పుత్రుడను నేను అనే భావన అనమాట. ఈ దేశమే మన మాత, మనమందరం ఆమె పుత్రులం అనే భావనను అందిస్తున్నాయి ఈ పురాణాలు. అందుకు కారణం మన సాంప్రదాయంలోని యాత్రా పద్ధతి. ఈ యాత్ర వలనే ఆ భావన గట్టిగా అందరి మనసులో నాటుకుంటుందన్నమాట, యావత్ భారతదేశంలోని ప్రజల్లో. దేశమంతా పవిత్రమైన భావం, ప్రేమ అవి భారతీయులలో తెస్తున్నాయి ఈ యాత్రలు. తీర్థయాత్ర మహత్యంతో ధార్మిక భావన మాత్రమే కాక క్షేత్ర ప్రశంస, కళాభిరుచి, భౌగోళిక ప్రాముఖ్యం, వాటి మీద జ్ఞానం కూడా యాత్రలతో వ్యక్తమవుతున్నాయి. అనేక రకాల విషయాలు, అనేక రకాల పద్ధతులు చూస్తుంటాం. అక్కడ శిల్ప సంపద, అక్కడ ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా మనలో అనేక ఉత్తమమైన భావనలు కలిగిస్తాయి అన్నమాట. ఉత్తరాది కాశీ కానీ దక్షిణాది కంచి కానీ వాటి వైశిష్ట్యం, కళా సంపద, సాధు సంతుల పండిత ప్రకాండుల పాద ధూళితో కలిగిన ప్రత్యేకత వలన కూడా ఆయా క్షేత్రాలు అభిమాన పాత్రాలు అవుతున్నాయి. పూరి జగన్నాథం అక్కడి సముద్ర తీర్థ సౌందర్యం వలననే కాక తూర్పు మండల నౌకా వాణిజ్య కేంద్రం కావడం కూడా ఆ క్షేత్రం వన్నెకెక్కిందని భావించవచ్చు. ప్రయాగ 3 మహానదుల సంగమ స్థానం కావడంతో ఖ్యాతిగాంచింది అనవచ్చు. హిందూ తీర్థయాత్రా క్షేత్రాలు మానవుడు చొరరాని ప్రకృతి ప్రభావ కేంద్రాలైన మహోన్నత గిరి శిఖరాలలోనూ, కేకారణ్యాలలోనూ, విశాల సముద్ర తీరాల దగ్గర ఉండటం గమనార్హం. అన్ని క్షేత్రాలు కూడా ఈ 3 ప్రాంతాల్లోనే ఉన్నాయి ఎక్కువగా. ఈ విధంగా హిందువు క్షేత్ర సౌందర్యానికి కూడా ప్రాముఖ్యం ఇచ్చినట్లు కనిపిస్తుంది. హిందువులు వాటిని అనుభవించు విధమే వేరు. సుందర ప్రదేశాలు అతడికి భోగ క్రీడారంగం కాదు, భోగాలకి క్రీడారంగం ఉపయోగించుకోవాలి. ఆత్మ సంయమనాన్ని, ప్రకృతి పరమేశ్వర సాక్షాత్కారం కోసం ఏకాంతంగా సాధన చేసే తపోభూమి అవుతున్నాయి ఈ క్షేత్రాలన్నీ. ఈ విధంగా ఈ యాత్రా వ్యవస్థ ప్రజానీకంలో
భౌగోళిక సమగ్రతాభావం, ఆసేతు సీతనగం ఒకే ఒక జీవన వ్యవస్థకు చెందినదనే భావం కలిగించే మహత్తర సాధనం అవుతుంది. ప్రతివారికి యాత్రా విధి ఉండేది. అందుకే దేశంలో యాత్రిక వాహన సౌకర్యాలు లేని కాలంలో కూడా ఒక జాతీయ సాంప్రదాయం మతవిధి అంటే ఈ భౌగోళిక సమగ్రతా భావం, ఆసేతు సీతారంగం ఒకే ఒక జీవన వ్యవస్థకు చెందిందనే భావన కలిగించే సాధనం అవుతోంది ఈ యాత్ర అనేది, అంటే తీర్థయాత్ర అనేది. ప్రతి వారికి యాత్ర విధి ఉండేది. అందుకే దేశంలో యాత్రిక వాహన సౌకర్యాలు లేని కాలంలో కూడా ఒక జాతీయ సాంప్రదాయం మత విధిగా, పవిత్ర కార్యంగా అన్ని కాలాలలో అన్ని వయసుల వారికి యాత్రలు అలవాటైనాయి. ప్రాంతాల మధ్య సంబంధ బాంధవ్యాలు నెలకొల్పి ఉపదేశం, మనమంతా ఒకటన్న జాతీయ భావాన్ని వ్యాప్తి చేసినది కూడా యాత్రా వ్యవస్థే. అందుకే యాత్ర వెళ్ళి తిరిగి వస్తే మన వాళ్ళని రైల్వే స్టేషన్లోనే వాళ్ళు దిగగానే వాళ్ళ పాదస్పర్శన చేసుకుని, వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ ఆశీస్సులు తీసుకునేవాళ్ళు, చిన్నవాళ్ళు అయితే వాళ్ళని కూడా స్పర్శించి యాత్రానుభూతిని వీళ్ళు కూడా పొందేవాళ్ళు. ప్రాంతీయ భావాలకు, పాక్షిక భావాలకు అవకాశం లేని మాతృదేశానికి సంబంధించిన విశాల భావానికి ఈ యాత్ర అనేది దోహదం చేసిందన్నమాట. తీర్థయాత్ర అనేది ఎన్నో ప్రయాసల నాడు చివరికి వంట పాత్రలు కూడా తీసుకుని వెళ్ళి ఊళ్ళు ఆగుతూ అక్కడ సరుకులు కొనుక్కుని అక్కడ వంట చేసుకుని తిని అక్కడ విశ్రాంతి చేసి సత్రవల్లో అలా యాత్రలు చేసిన వాళ్ళు 3 మంది ఉన్నారు. మా అమ్మగారు నాన్నగారు కూడా అట్లాగే చేశారు. అప్పుడు గుమ్మడికాయ చెట్టు అని ఉండేది, ఎత్తడిది. అందులో అన్నీ మొత్తం ఒక 20 పాత్రలు అందులోనే పెట్టాయి, ఒకే దాంట్లో అన్ని సైజులు ఒక దాంట్లో. ఆ ఒక్క గుమ్మడికాయ చెట్టు తీసుకెళ్తే పొయ్యితో పాటుగా మొత్తం అన్నీ అక్కడే కొనుక్కునేవాళ్ళు కదా, ఎక్కడ స్థలంలో అక్కడ ఆ కొనుక్కునే వాడితో ఈ పాత్రలో ఉపయోగించి వంట చేసుకుని తిని వాళ్ళు వెళ్ళేవాళ్ళు అనమాట. నిజానికి యావత్ భారతం అంతా అనంత సంఖ్యలో వ్యాపించి ఉన్న పవిత్ర క్షేత్రాలను లెక్కించడం సాధ్యం కాని విషయం. కానీ పురాణ రచయితలకు ఆ పరిమితి లేదు. మహాభారత వనపర్వంలో 2 జాబితాలు ఉన్నాయి. ఒకటి నారదుడే చెప్పింది, ఇంకోటి ధౌమ్యుడే చెప్పింది. పీఠస్థానాలుగా పేరుగాంచిన క్షేత్రాల గురించి తంత్రచూడామణిలోనూ ఉన్నాయి. అలాగే దేవీ భాగవతం ప్రకారం అవి 108. అలాగే కుబ్జైక తంత్రంలో కూడా భారతదేశం అంతటా వ్యాపించి ఉన్న సిద్ధపీఠాల వివరణ ఉంది. శివచరిత్రలో 51 మహాపీఠాలను పేర్కొన్నారు. 26 ఉపపీఠాలు. ఇవి ఒకటి కాదు. కల్కి పురాణంలోనూ పవిత్ర క్షేత్రాల ప్రస్తావన ఉంది. గరుడ పురాణం ఒక పట్టిక ఇచ్చింది. ఇవన్నీ కూడా సుదీర్ఘ జాబితాలు ఉన్న విషయం విస్మరించరానిది. ఇలా జాతీయ సమైక్యతని ప్రజలలో పెంపొందించడానికి తీర్థయాత్ర అని కూడా ఒక విధిగా పెద్దలు పెట్టారనమాట. అందుకనే ఇదివరకు అందరూ కూడా ఎంత తక్కువగా ఉన్నా కూడా వెళ్ళి తీర్థయాత్రలు చేసి వచ్చేవాడు. అప్పుడు సమస్యలు వేరు తీర్థయాత్రలో. ఇప్పుడు సమస్యలు పొద్దునే వెళ్ళి రాత్రికి మరో రోజుకి కాశీ నుంచి రావచ్చు, కానీ ఇప్పుడు సమస్యలు వేరు తీర్థయాత్రలో వచ్చే సమస్యలు. స్వస్తి.